విశాఖపట్నంలో జనసేనతో సేన అని అనే కార్యక్రమం అసలు పేరే విచిత్రంగా ఉంది. సేనతో సేన అనేంటి వాళ్ళ పార్టీ, ఆ పార్టీకి ఆయన అధ్యక్షుడు. తన పార్టీతో తాను ఉండటం అనేది అది ఏ విధమైనటువంటి టైట్లో తెలియదు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోండి. అంటే సేనాని కలుసుకోవటం కూడా ఒక ప్రత్యేకమైన విషయం అనే భావం కలిగిస్తున్నారేమో అనిపిస్తుంది చూశాక. ఇంకా రెండవది, అక్కడ ఆయన మాట్లాడింది ఎమ్మెల్యేల మీద నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, నేను తెప్పించుకుంటున్నాను అని. ఎమ్మెల్యేల మీద రిపోర్ట్లు ఉంటే మీరు ముందు మదింపు వేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి ఏమీ లేదా వ్యక్తిత్వం? వాళ్ళందరి మీద మీరు బహిరంగంగా వ్యాఖ్యలు వచ్చే విధంగా చేస్తే వాళ్ళు ప్రజాసేవనండి, ప్రజల సమస్యల మీదనండి మాట్లాడాలి, పోట్లాడాలి. అలాంటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం ఏమీ లేనట్టు మేము నివేదికలు తెప్పించుకుంటున్నాము, మీకు జాగ్రత్త హెచ్చరికలు పదే పదే. ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా క్లాసులు పీకారని వార్తలు రావటం, మాలాంటి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. తప్పులు చాలా ఉండొచ్చు, కానీ వాటిని మాట్లాడే పద్ధతి ఏంటి? ఫోరం అంటారు, వేదిక ఏంటి అంటే ఒక విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా నామకార్థమైన మనుషులుగా మార్చివేయబడి అధినేతలు మాత్రమే సర్వాధికారాలు చెలాయించేటటువంటి పద్ధతి వచ్చేస్తుంది. అంతకుముందు కొన్ని పార్టీల్లో అలా ఉందనే కదా తప్పు పట్టాము, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇక మూడో విషయం, అందరూ ఎదురు చూసింది ఏం చెప్తారు అని. తెలుగుదేశంతో మరో 15 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వమే ఉండాలి అని ఇతరులతో చెప్పించటం. ఇదివరకు పవన్ కళ్యాణ్ చెప్పేవారు, ఇప్పుడు కూడా చెప్తున్నారని, కానీ ఇతరులతో చెప్పించటం. 15 ఏళ్ల కాలాన్ని గురించి ఒక రాజకీయ పార్టీ ముందస్తుగా ఎలా చెప్తుంది? వచ్చే ఎన్నికల వరకు ఉండే విధానాన్ని చెప్పగలుగుతుంది. అంటే 15 ఏళ్ల పాటు ఉంటుందని చెప్పడం ద్వారా తెలుగుదేశంతో బ్రహ్మముడి వేసుకున్నట్టు. తెలుగుదేశం అంటే తద్వారా బీజేపీతో కూడా. అదే రాజకీయ పార్టీ విధానం అంటే వేరే విషయం. 15 ఏళ్ళు చాలా సుదీర్ఘకాలం. భవిష్యత్తులో పరిస్థితులు ఏవైనా సరే పొత్తుంటుందని చెప్పగలుగుతారా? పైగా మమ్మల్ని విడగొట్టడానికి కుట్రలు చేస్తున్నారు, ఇట్లాంటి మాటలు ఎవరికి ఏమి అవసరం ఉంటుంది? రెండోది, కుట్రలతో విడిపోతారా? కలిసి ఉండడానికి కుట్ర పడుతున్నారు. ఎప్పుడు అక్కడే వాళ్ళతో అవగాహన ఉన్నారు, వాళ్ళ మనిషి అనే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. అది నిజం కాకపోవచ్చు, ఇది కూడా నిజం కాకపోవచ్చు. అంటే ఎందుకు మాట్లాడుతున్నారు 15 ఏళ్ల గురించి? అంటే తెలుగుదేశం నాయకత్వానికి భరోసా ఇవ్వదలుచుకున్నారా? ఏం జరిగినా కానీ మీరేమీ మనసులో పెట్టుకోకండి, మేమేం మాట్లాడినా అని. ఇది ఒక పెద్ద ప్రశ్న. సుగాలి ప్రీతి కేసు, తల్లిగారు ఆందోళన, ఆవేదన వెలిబుచ్చారు, అప్పుడు మాట ఇచ్చారు, ఇప్పుడు పదవిలోకి వచ్చి చేయలేదు, ఇలా మాట్లాడారు. ఒకవేళ మాట్లాడిన వాడికి వైసీపీ ఎక్కువ ప్రచారం ఇచ్చి ఉండవచ్చు, లేదా వాళ్ళే ఏమితో ఇట్లా మాట్లాడిస్తున్నారని కూడా జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ భావించవచ్చు. కానీ జరగలేదు కదా. ప్రజాస్వామ్యంలో ఒకసారి చెప్పిన తర్వాత దాని మీద జరపలేదు అంటే వెంటనే అవన్నీ డిఎన్ఏలు అవన్నీ తారుమారు చేశారని పోలీసులు చెప్పారు. అంటే పోలీసులు చెప్పింది, పాలకపక్షాలు చెప్పింది తప్ప ఒక నిష్పాక్షికమైన సమగ్రమైన దర్యాప్తుకు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేదు? ఇంతకాలం అయిన తర్వాత కష్టం అనుకుంటే అప్పుడు చెప్పారు కదా. అప్పుడు అదొక ఎమోషనల్ ఇష్యూలాగా, సెంటిమెంటల్ ఇష్యూలాగా మారింది కదా. ఇవన్నీ చేయకుండా వాళ్ళు తన్నే అంటున్నారు, వాళ్ళకి భూమి ఇచ్చాము, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాము, అవన్నీ ఇచ్చి ఉండొచ్చు. సేవా కార్యక్రమాలు, విరాళాలు, సహాయ కార్యక్రమాలు వేరు. అధికారికంగా ఒక రాజకీయ పక్షంగా ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుందా లేదా? ఇది ఇక్కడ ప్రశ్న. ఆమె ఆవేదన ఒకవేళ ఎక్కువగా ఉంది, అంత అవసరం లేదని ఎవరిని అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ అలా ప్రశ్నించే అధికారం ఆమెకు ఉంది కదా. ప్రశ్నించమనే కదా మనం చెప్పింది. మీరు అప్పుడు అలా అన్నారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తారు కదా. ఇంకా తర్వాత విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా అక్కడ జరుగుతున్న వాటికి విశాఖ చేరిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు, తీసుకుంటున్న వైఖరి పూర్తి విరుద్ధంగా ఉంది. ఏమీ ముప్పు లేదు, ప్రైవేటీకరణ ప్రసక్తి లేదంటున్నారు. కేంద్రం ఏమో చట్టబద్ధంగా పార్లమెంట్లోనే చెప్తుంది పదే పదే. పైగా 34 భాగాలు విడివిడిగా టోకును అమ్మకుండా చిల్లరగా అమ్మే ప్రయత్నం జరుగుతుంది. దాని మీద ఏం మాట్లాడతారు? రిషికొండకి వెళ్ళి చూశారు ఈరోజు. రిషికొండకు వెళ్ళి చూసి నిర్ణయం తీసుకున్నారు, కీలక నిర్ణయం. ఏ నిర్ణయం అండి అది?
దాన్ని ఎలా వినియోగించాలో తేల్చడానికి సబ్ కమిటీ వేయాలట. ఇది నిర్ణయమా? ఇఫ్ యూ కాంట్ సాల్వ్ ఏ ప్రాబ్లం ఫార్మ్ ఏ కమిటీ ఆర్ కమిషన్ అన్నది ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఎగతాళి కోసం చేసే ఒక మాట. సమస్యను పరిష్కరించలేకపోతే ఒక కమిటీ వేసి కాలయాపన చెయ్యండి అని. అసలు దాని మీద అంత విమర్శ చేసి దాని దగ్గరికి అన్నిసార్లు సందర్శించి దాన్ని అధికారంలోకి వచ్చాక కూడా అక్కడికి వెళ్ళి ఇన్ని చేసిన మీరు నిర్మాణాత్మకంగా తర్వాత ఏం చేయాలన్న అంశం ఆలోచించలేదా? విశాఖ లాంటి చాలా ప్రాధాన్యత కలిగిన ఒక ఆర్థిక కేంద్రంలో భారీ ఎత్తున ఖర్చు పెట్టి నిర్మించిన ఒక భవనం, ఆ భవనం తప్పుగా కట్టారు, విలాసంగా కట్టారు, ఏదైనా అనొచ్చు, ఒక భవనం, దాన్ని వినియోగించడానికి ఈ ఆధునిక కాలంలో మార్గాలు లేవా? అంటే ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం చేశారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏడాది అయింది, ఇంకా ఏడాదిన్నర దాకా ఇదేమీ తేలదు అనేది అర్థమవుతుంది. అంటే విమర్శలు చేసిన లేదా బాగా ఫోకస్ చేసిన అంశాల మీద కూడా ఒక కార్యాచరణ, యాక్షన్ ప్లాన్ కానీ క్లారిటీ కానీ లేదా అని సందేహం కలుగుతుంది. చివరిగా బహిరంగ సభలో ఆయన ఏం చెప్తారనేది వేరే అంశం, కానీ తప్పనిసరిగా ప్రస్తావించాల్సిన అంశం ఉంటుంది. నేను డబ్బు పార్టీని నడపడం కోసమే సినిమాల్లో నటిస్తున్నాను, డబ్బు కావాలి అని. ఇది ఒక విచిత్రమైన ప్రయత్నం. ఇంతవరకు చాలామంది మహానటులు లేదా ప్రసిద్ధ కథానాయకులు ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వీళ్ళంతా రాజకీయాలు చేశారు, పార్టీని నడిపారు, కానీ వాళ్ళేం సినిమాలు తీయలేదు. వాళ్ళు జయప్రదంగా అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చాలా కాలం కూడా ఉండొచ్చు. వాళ్ళకంటే మీకు వచ్చిన పారితోషికాలు చాలా ఎక్కువ కూడా. మీరు నేను నటుడిని, కళను పోషించడానికి, నా అభిప్రాయాలు సందేశం ఇవ్వడానికి నటిస్తున్నానంటే వేరే విషయం. పార్టీని పోషించడానికి నేను సినిమాలు తీస్తున్నాను అని పదే పదే చెప్పడం ద్వారా సినిమాలు తీయడం కాకుండా ఇంకేదో ఏం చేసినా వాళ్ళందరూ ఏదో తప్పుదోవ పట్టారనే ఒక సంకేతం ఇవ్వటము. రెండో విషయమేమో అసలు అదేదో నిజంగా వాస్తవంగా పార్టీ కోసమే అన్నట్టుగా. తప్పకుండా నటుడు కళాతృష్ణతో నటించవచ్చు, అభిమానుల కోసం నటించవచ్చు, అని ప్రసిద్ధిని, పాపులారిటీని కాపాడుకోవడానికి నటించవచ్చు. ఆ విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పవచ్చు. డబ్బు కోసమే అంటే ఉప ముఖ్యమంత్రి స్థానానికి వచ్చిన తర్వాత కూడా మీరు ప్రజల దగ్గర విరాళాలు వసూలు చేయలేరా? ప్రజల్లోకి వెళ్ళలేరా? మీరు ఎంతమందికి